నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. కృష్ణానదిపై కూచిపూడి ముద్ర ఆకృతిలో వంతెన, చంద్రబాబు నిర్ణయం, రెండంతస్తులుగా నిర్మించాలని సూచన. అమరావతిలో సమీకరణకు రాని భూములు వ్యవసాయానికే పరిమితం, గ్రీన్ బెల్ట్గా ప్రకటించాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశం. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న పాలక విపక్షాలు. కేసీఆర్ అధ్యక్షతన నేడు తెరాస శాసనసభాపక్ష సమావేశం. తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఏపీలో 5, తెలంగాణలో 1 స్థానానికి ఓటింగ్. పటిష్ట ఏర్పాట్లు చేసిన ఈసీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. నేడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. మోదీ ప్రజాదరణకు పరీక్షనంటున్న విశ్లేషకులు. నేటి నుంచి పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు. లోక్సభ ముందుకు రానున్న ప్రసూతి సెలవుల సవరణ బిల్లు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల్లోనే పీఎఫ్ సొమ్ము. నిబంధనలు సరళతరం చేసిన సిబ్బంది, పింఛన్ల మంత్రిత్వ శాఖ. కృష్ణానదిపై తెలుగు సంప్రదాయ నృత్య రీతి కూచిపూడి ముద్ర ఆకృతిలో ఉండే ఐకానిక్ వారధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపారు. విజయవాడ, హైదరాబాద్ మార్గంలోని పవిత్ర సంగమం నుంచి కృష్ణానది మీదుగా రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ నిర్మించే ఈ వారధిని రెండంతస్తులుగా నిర్మించడానికి చంద్రబాబు ఆసక్తి కనబరిచారు. అమరావతికి దారినిచ్చే ఈ వారధిని అత్యద్భుతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని సూచించారు. రాజధానిలో నిర్మించే ఇతర కట్టడాలకు స్ఫూర్తినివ్వాలన్నారు. అమరావతి నిర్మాణ ఆకృతులకు ఒక్కొక్కటిగా ఆమోదముద్ర పడుతోంది. నిన్న సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ సమీక్షా సమావేశంలో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సమర్పించిన 6 రకాల ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. నమస్కార ముద్ర, కూచిపూడి నృత్య భంగిమ ముద్ర, కూచిపూడి అరళ ముద్ర, పుష్పాన్ని పోలిన ఆకృతిలో ప్రజావారధి, అమరావతి స్తూపం, కొండపల్లి బొమ్మ, ఇలా 6 రకాల ఆకృతులను పరిశీలించిన ఆయన ఇందులో 2వ ఆకృతి చాలా బాగుందని, 4వ ఆకృతి మాదిరి రెండంతస్తులుగా మెరుగులు దిద్ది తుదిరూపునివ్వాలన్నారు. భాగంలో పర్యాటకులు, నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచడం కోసం కింది భాగంలో వాహన రాకపోకలు జరగాలన్నారు. పై భాగాన్ని వినోద, క్రీడా ప్రదేశంగా తీర్చిదిద్దడం సహా జల క్రీడలకు అనువైన థీమ్ పార్కులను ఏర్పాటు చేయవచ్చునని చెప్పారు. జల రవాణా కోసం కృష్ణానదిలో త్వరలో డ్రిడ్జింగ్ పనులు జరగనున్నాయని, జల క్రీడలకు అనువుగా వారధి నిర్మించే ప్రాంతంలో ఐలాండ్లను ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. కన్యాకుమారి తరహాలో ఈ వారధిలోని పైభాగం రానున్న కాలంలో సూర్యోదయ వీక్షణకు దోహదపడుతుందని, పర్యాటకానికి కూడా ఊతమిస్తుందని చెప్పారు. ఫుడ్ కోర్టులు, షాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ ఆకృతులపై ప్రజలు, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్ విద్యార్థుల స్పందన తీసుకోవాలని చెప్పారు. విద్యార్థుల మధ్య సృజనాత్మక పోటీ నిర్వహించి అత్యుత్తమ ఆకృతుల్ని ఆహ్వానించాలని కోరారు. ఇదే సమయంలో అమరావతిలో చేపడుతున్న రహదారులను అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో తీర్చిదిద్దాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తొలి దశలో నిర్మించే 7 రహదారులకు టెండర్ ప్రక్రియ ముగిసిందని, నిర్మాణ సంస్థల ఎంపిక పూర్తయిందని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రహదారుల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, గ్రావెల్, సిమెంట్, ఇతర సామాగ్రిని అందుబాటులోకి తెచ్చుకోవాలని సీఎం సూచించారు. రహదారుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దని చెప్పారు. రాజధాని భూ సమీకరణకు ముందుకు రాని రైతుల భూములను గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించి అక్కడ వ్యవసాయం మినహా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. రేపటి నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు అధికార తెరాస సిద్ధమవుతోంది. విపక్షాల వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవనుండగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు. గత బడ్జెట్ సమావేశాల నుంచి ఈ బడ్జెట్ సమావేశాల వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్న కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టు పనులు, మిషన్ భగీరథ పనుల పురోగతి, మిషన్ కాకతీయ ఫలాలు అందుతున్న తీరును ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు ప్రస్తావించే సమస్యలు, వారి వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవ్వాలనే అంశాలపై కేసీఆర్ తెరాస ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారనే అంశాలను కూడా వివరించే అవకాశం ఉందని తెరాస నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా గళం విప్పేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా ఇవాళ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షం సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శల నుంచి గట్టెక్కేలా ఈ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. పార్టీలో అంతా సీనియర్ నేతలే కావడం, గతంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఐక్యత కొరవడిందని వాదన ఉండగా దీన్ని అధిగమించేలా ఎమ్మెల్యేలు పార్టీ నేతల్ని ఏకతాటిపైకి తేవడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీ సీనియర్లను కట్టడి చేసేందుకు సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కుంతియా కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు మించి రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రగతి కోసం కేసీఆర్ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని హరీష్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో పాలేరు, ఆకేరు వాగులపై 7 చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన ఉగ్గంపల్లి తండాలోని రెడ్డియా నాయక్ ఇంట్లో ఎస్ఆర్ఎస్పీపై అధికారులతో చర్చలు జరిపారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకే ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టినట్లు వివరించారు. ఆ రోజు మీకు సోయి లేదు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు రాకుండా తెలంగాణ ప్రాజెక్టుల రూపకల్పన జరిగితే ఒక్కనాడు కూడా ఆలోచించక వారు ఏం చెప్తే అది ఒప్పుకున్నారు కనుకనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రం వచ్చింది కనుక రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర అవసరాలను, గోదావరి జలాల్లో తెలంగాణకుండే పూర్తి స్థాయి నీటి హక్కును వినియోగించుకోవాలనే దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు రీఇంజనీరింగ్ చేసినారు. తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల వడ్డను పొంచి ఉంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంలు 2,500 కోట్ల మేర ట్రూ అప్ రుసుములు వసూలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. గత ఏడాది చేసిన అంచనాలు పెరిగిపోవడం వల్ల డిస్కంలకు లోటు పెరిగింది. అది పూడ్చుకునేందుకు ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల బాట పట్టాలని చూస్తున్నాయి. వచ్చే బడ్జెట్లో ఈ మేరకు భారీ కేటాయింపులు జరిగితే తప్ప వినియోగదారులపై భారం తగ్గే మార్గం కనిపించడం లేదు. గత ఏడాది అనుకున్న మేరకు జల విద్యుత్ ఉత్పత్తి కాక 1,000 కోట్ల భారం పడగా వ్యవసాయ అవసరాల కోసం 30% వినియోగం పెరిగి 1,500 కోట్లు అదనపు వ్యయం పెరిగింది. ఫలితంగా మొత్తం 2,500 కోట్ల మేర డిస్కంలు లోటు పూడ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దేశ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసే 5 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ అందరి దృష్టి ఫలితాలపై కేంద్రీకృతమైంది. ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు జరిగే ఈ నెల 11న తేలిపోనుంది. భాజపా సహా ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటరు మొగ్గు ఎలా ఉన్నది నేడు వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ ద్వారా కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పార్టీలన్నీ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 11న 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడనుండగా ఈ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. వాస్తవానికి నిన్న సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వెలువడాల్సి ఉండగా ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు ఇవాళ్టికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న మొదలైన 5 రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. గోవా, పంజాబ్లలో ఫిబ్రవరి 4న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా గోవాలోని 40 స్థానాల్లో 83% మంది ఓటు వేశారు. గోవాలో భాజపా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఎంజీపీ, శివసేన, జీఎస్ఎం కూటమి మధ్య పోటీ జరిగింది. పంజాబ్లో 117 స్థానాలకు జరిగిన పోలింగ్లో 70% మంది ఓటేశారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, భాజపా కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య త్రిముఖ పోరు జరిగింది. ఫిబ్రవరి 11న జరిగిన ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 69 స్థానాలకు 68% పోలింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాన పోరు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా మధ్య జరిగింది. ఉత్తరప్రదేశ్లో 7 దశల పోలింగ్ ఫిబ్రవరి 11న మొదలై బుధవారంతో ముగిసింది. యూపీ అధికార పీఠం కోసం ఈసారి పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. నోట్ల రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికలు మోదీ ప్రతిష్టకు, సమర్థతకు పరీక్ష పెట్టనున్నాయనే నిపుణుల విశ్లేషణల మధ్య ప్రధాని సహా కమలదళ నాయకత్వం మొత్తం యూపీలో గెలుపు కోసం అలుపెరగని ప్రచారం నిర్వహించింది. యూపీ చివరి దశ ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గం వారణాసిలో మోదీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు పోటెత్తారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ కమలనాథులకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 7 దశలు కలిపి దాదాపు 61% పోలింగ్ నమోదైంది. 60 నియోజకవర్గాలున్న మణిపూర్లో ఈసారి అన్ని చోట్ల కంటే ఎక్కువగా 85% పోలింగ్ నమోదైంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఇబోబీ సింగ్, ఇటీవలే రాజకీయ నేతగా మారిన మానవ హక్కుల ఉద్యమకారిణి ఇరోం షర్మిల పరస్పరం తలపడుతున్న తౌబుల స్థానంపై అందరి దృష్టి నెలకొంది. సుదీర్ఘ ఆమరణ దీక్షను విరమించి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఇరోం షర్మిల చరిత్ర సృష్టించేది లేనిది ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో తేలిపోనుంది.
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన వస్తు సేవల పన్ను సహా అనుబంధ బిల్లుల్ని ఆమోదింపు చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నించనుంది. మహిళా ఉద్యోగులకు మేలు చేకూర్చే ప్రసూతి సెలవుల సవరణ బిల్లు 2016ను కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. గత ఆగస్టులో రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు చట్ట రూపంలోకి వస్తే సంఘటిత రంగంలో పనిచేసే స్త్రీలకు ఎంతో మేలు చేకూరనుంది. ఇప్పటి వరకు ప్రసూతి సెలవులు 12 వారాలు కాగా ఈ చట్టాన్ని అనుసరించి 26 వారాలకు సెలవులు పెరగనున్నాయి. 2 కాన్పుల వరకు ఈ చట్ట ప్రకారం 26 వారాలు సెలవులు లభించనుండగా దాదాపు సంఘటిత రంగంలోని 1,80,00,000 మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. దేశంలో బహిరంగ మల మూత్ర విసర్జనకు తావు లేకుండా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 2019 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలన్న తన పిలుపునకు స్పందించి ఇప్పటికే 101 జిల్లాలు బహిరంగ మల మూత్ర విసర్జన లేని జిల్లాలుగా మారాయని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయా జిల్లాల్లోని 167,226 గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాయని వివరించారు. 2014 అక్టోబర్ 2ను ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,48,79,320 ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు మోదీ వివరించారు. ఇదే జోరుతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తే 2019 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలమని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలు సహా తెలంగాణలో 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులకు 846, ఉపాధ్యాయులకు 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. మొదటి ప్రాధాన్య ఓటు వేయకపోతే ఓటు చెల్లదని, పోలింగ్ కేంద్రంలోకి చరవాణి, కెమెరాలు అనుమతించబోమని ఆయన చెప్పారు. ప్రజల అవసరాలను స్వార్థం కోసం కోదండరాం వినియోగిస్తున్నారని తెలంగాణ ఐకాస బహిష్కృత నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాద్ ఆరోపించారు. ఐకాస నిర్మాణంలో ఎన్నో లోపాలున్నాయని వారు హైదరాబాద్లో ఆరోపించారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్న రవీందర్ ఐకాసలో వారాంతపు ఉద్యమకారుల్ని వదిలేది లేదని హెచ్చరించారు. తమ తదుపరి కార్యాచరణను తమతో కలిసి వచ్చే ఐకాస నేతలతో చర్చించి ప్రకటిస్తామని వెల్లడించారు. చాలా మంది ప్రశ్న వేసారు. సోనియా గాంధీ కలిసింది ఎప్పుడైనా చెప్పానా అన్నారు. మీరు చెప్పిరా ఇప్పటిదాకా? ఇప్పటికైనా చెప్పంటున్నాము. కలిసిరా కలవలేదా? మీరు ఎందుకు రాజకీయ పార్టీలను కలుస్తున్నారు? ఒక్కరే ఎందుకు కలుస్తున్నారు? సమిష్టి కార్యాచరణ ఏది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు అభ్యంతరం లేదు, ధైర్యంగా చెప్పండి. దానికి ఏం అవసరమో అది చేయండి. తెలంగాణ చేసి మీరు చెప్పినట్టుగానే అట్లనే ఉంటుంది, చేసినే ఉంటుంది. మీ రాజకీయ వ్యవహారాలను చూసుకొని రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ రాజకీయ పార్టీ వద్దంటారు, రాజకీయ మాట్లాడదంటారు, బయటకు పోయి రాజకీయ పార్టీ అవసరం అంటారు. ఈ ద్వంద్వ వైఖరి మధ్యలో మేము నలిగిపోతా ఉన్నాం. లంచం తీసుకున్న ఉద్యోగి ఇచ్చిన వ్యాపారిని సీబీఐ అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ గోపాలకృష్ణమూర్తికి కేఎం ప్లాస్టిక్స్ కంపెనీ యజమాని జగదీష్ 4 లక్షల రూపాయల లంచం ఇస్తుండగా సీబీఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. కాటేదాన్లోని కేఎం ప్లాస్టిక్స్లో హైదరాబాద్ సర్కిల్ 2 సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోపాలకృష్ణ బృందం ఈ నెల 1న తనిఖీలు చేసి పలు లోపాలు గుర్తించింది. లోపాలు నమోదు చేయకుండా ఉండాలంటే 10 లక్షలు ఇవ్వాలని గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇందుకు జగదీష్ కూడా అంగీకరించారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు బషీర్బాగ్లో లంచం ఇస్తుండగా గోపాలకృష్ణ, జగదీష్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు 5.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కోర్టులో హాజరుపరచగా ఇరువురికి 2 వారాలు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. విశాఖ జిల్లా గుడిలో వద్ద గ్యాస్ సిలిండర్ల లారీ అగ్నికి ఆహుతైంది. గ్యాస్ సిలిండర్ల లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగ్గా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సిలిండర్లు పేలడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 3 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపి సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.
మహిళా సాధికారత సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెరాస ఎంపీ కవిత తెలిపారు. మౌలిక వసతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించినప్పుడే స్త్రీలకు విశ్రాంతి దొరుకుతుందని కవిత చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లలిత కళా తోరణంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు నాయిని, తుమ్మలతో పాటు హాజరైన ఆమె వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 24 మంది మహిళల్ని అవార్డులతో సత్కరించారు. మధ్యరాత్రి 2 గంటలకు మంచినీళ్ళు వస్తాయంటే దాదాపుగా చాలా ఇండ్లలో మహిళలకు సరిగ్గా నిద్ర లేనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మన భారతదేశంలో ఆ మౌలికమైనటువంటి సమస్యను గుర్తించలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల జీవితంలో క్షేత్రస్థాయి నుండి తెలిసినటువంటి వారు కాబట్టి వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు కాబట్టి రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అవనిలో సగభాగమైన అతివలు పురుషులతో సమానంగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజువారీ విధుల నుంచి కాసేపు విరామమిచ్చి ప్రతిభను ప్రదర్శించే అవకాశమిస్తే అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. నూతనోత్తేజం వెల్లివిరుస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ ప్రయత్నమే జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామోజీ గ్రూపు సంస్థల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులంతా ఒక్కచోటుకు చేరారు. వివిధ అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈఎస్ఐ సూపరింటెండెంట్ పద్మజ ముఖ్య అతిథిగా హాజరై ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరితో కలిసి కేక్ కోసి సంబరాలు ప్రారంభించారు. ప్రముఖ ఫిట్నెస్ శిక్షకురాలు సంగీత పని ప్రదేశాల్లో ఒత్తిడిని అధిగమించేందుకు ఆరోగ్య సంరక్షణకు చిట్కాలు చెప్పారు. యోగా ప్రాధాన్యం వివరించారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ బృందం స్వీయ రక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో ఉద్యోగినులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఆర్థిక నిపుణుడు వేణుగోపాల్ పొదుపు, పెట్టుబడికి మేలైన మార్గాలను ఉద్యోగులకు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగినులకు అనేక రకాల పోటీలు నిర్వహించారు. వంటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సరికొత్త రుచులను పరిచయం చేశారు. వివిధ సంగీత కార్యక్రమంలో పాల్గొని వినసొంపైన గీతాలతో ఆకట్టుకున్నారు. బృంద, వ్యక్తిగత నృత్య విభాగాల్లో అద్భుత నర్తనతో ఆకట్టుకున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగినులకు ఈఎస్ఐ సూపరింటెండెంట్ పద్మజ, ఆర్ఎఫ్సి ఎండీ విజయేశ్వరి బహుమతులు అందజేశారు. Wish you all a happy Women's Day. I can only wish you all a happy Women's Day because every day is a Women's Day. And I wish all of you who have got the prizes and who didn't get also, who participated in this event. And I see so much of talent. I thought we should do much better next year. You have to be always happy. And I wish you all the best. ఇంతమంది ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఉమెన్స్ డేని ఈ ఫిలిం సిటీలో ఇంత సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు. మీరందరూ నాకు దేవతలాగే కనిపిస్తున్నారు ఇక్కడ. నేను మీలో ఒక్కరిగా ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రోజువారీ విధుల నుంచి ఒక్కసారి బయటకొచ్చి ప్రత్యేక కార్యక్రమాల్లో ఆడిపాడటం పట్ల ఉద్యోగినులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పిస్తే ఏదైనా ఒక అంశంపై భద్రతా మండలి నిర్ణయం తీసుకునే వరకు వీటో ఉపయోగించబోమని భారత సభ్యదేశంగా ఉన్న G4 దేశాలు స్పష్టం చేశాయి. భద్రతా మండలి సంస్కరణలపై వినూత్న ఆలోచనలను స్వాగతిస్తామని భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ తెలిపాయి. ఈ మేరకు కూటమి తరఫున ఐరాస మండలిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రకటన చేశారు. తమ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం శాశ్వత సభ్యత్వం పొందే దేశాలు ఇప్పటికే శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, చైనా,
చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ నిర్వర్తించే బాధ్యతల్లో పాలు పంచుకుంటామని G4 కూటమి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ తీసుకునేందుకు ఉన్న నిబంధనల్ని కేంద్రం సడలించింది. ఇప్పటి వరకు సొమ్ము జమ చేయడానికి కాలపరిమితి ఏమీ లేకున్నా ఇప్పుడు 15 రోజులకే పరిమితం చేసింది. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు తమ పీఎఫ్ సొమ్ము తీసుకునేలా నిబంధన సడలించిన కేంద్రం ప్రాథమిక విద్య నుంచే చదువుల కోసం ఈ సొమ్ము తీసుకునేందుకు అవకాశం కల్పించింది. కుటుంబంలో వివాహాలు, నిశ్చితార్థాల కోసం, కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం 1 నెల జీతం లేదా మొత్తం సొమ్ములో 4వ వంతు గాని ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని విత్డ్రా చేయొచ్చు. తన లేదా కుటుంబ సభ్యుల వైద్య అవసరాల నిమిత్తం 90% జీపీఎఫ్ తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా ఆధారాల సమర్పణ అవసరం లేకుండా స్వీయ ధృవీకరణ ఇస్తే సరిపోతుంది. పదవీ విరమణకు 2 ఏళ్ల ముందే 90% డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు కొత్త వాహనాలు కొన్నా లేదా కొన్న వాటి మరమ్మతుల కోసం లేదా వాటి కోసం చేసిన అప్పు చెల్లించడం కోసం కూడా జీపీఎఫ్ తీసుకోవచ్చు. గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణం చెల్లింపునకు లేదా ఇళ్లు కట్టుకోవడానికి లేదా బాగు చేయించడం కోసం కూడా పీఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు. పీఎఫ్ సొమ్ముతో కట్టించుకున్న ఇళ్లు ఎప్పుడైనా అమ్ముకుంటే తిరిగి పీఎఫ్ జమ చేయాలన్న నిబంధనను కూడా తొలగించారు. ఈ నిబంధనల సడలింపుతో సుమారు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు ఉండకపోతే ఏప్రిల్ 1 నుంచి జరిమానా విధిస్తామన్న ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చినా భారతీయ స్టేట్ బ్యాంక్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. భారీ సంఖ్యలో ఉన్న జన్ధన్ ఖాతాల నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు కొంత ఛార్జీలు వసూలు చేయడం అవసరమని తెలిపింది. అయితే జన్ధన్ ఖాతాలకు ఈ జరిమానా వర్తించదని స్పష్టం చేసింది. జరిమానా నిర్ణయంపై పునరాలోచన జరపాలని కేంద్రం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచారి తెలిపారు. తమ వద్ద 11 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయన్న ఆమె వాటిని నిర్వహణకు కొంత ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.